ఆకాశంలో వెలుగులు అస్సలు ఆగేట్టుగా లేవు. ఒకవైపు సముద్రంలో విపరీతమైన తుఫాను, దాంట్లో ఒక ఓడ. సముద్రంలో వస్తున్న వేగపు అలలకు అటు ఇటు ఊగుతుంది ఓడ. ఓడలో ఒక బాక్సు గట్టిగా తాళ్లతో కట్టబడి ఉన్నది. బహుశా దాంట్లో విలువైనదేదో ఉన్నట్టుంది, ఎందుకంటే అన్ని వైపులా దానికి కాపలాదారులున్నారు. దాని కాపలాదారులు అక్కడి నుంచి ఒక్కడుగు కూడా పక్కకు వేయకుండా అక్కడే నిలబడి ఉన్నారు. ఇంకా 1 మైలు దూరం వెళ్ళాలి, తీసుకెళ్ళండి, ఇంకా ముందుకు వడను. దీన్ని సముద్రపు నడి మధ్యలో వదిలేయాలి, ఇదెప్పటికీ మళ్ళీ తిరిగి రాదు. సైంటిస్ట్ అలా చెప్పగానే ఒక పెద్ద శబ్దం వచ్చింది. ఓడ మీద అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. సైంటిస్ట్కు చెమటలు పట్టాయి. వర్షంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. బైనాకులర్ తీసి మరీ చూశాడు. స్పష్టంగా కనిపిస్తుంది. సముద్రపు దొంగలు 4 వైపుల నుంచి పడవలో వస్తున్నారు. అలా చూస్తుండగానే వాళ్ళందరూ ఓడ దగ్గరకు వచ్చారు. ఒక్కసారిగా అందరూ ఓడలోకి చేరుకున్నారు.